ప్రేమలో దాగిన రహస్యం వరుణ్ నక్షత్ర బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఎపిసోడ్ 24. హలో ఫ్రెండ్స్, స్టోరీ తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్ళిపోతాం. ఎందుకు నన్ను హక్ చేసుకున్నారు అని నక్షత్ర కోపంగా అరుస్తుంటే వెంటనే వరుణ్ నక్షత్రకి ఆపోజిట్ తిరుగుతాడు. బాబాయ్, ఏదో ఒకటి చెప్పే వరకు వదిలేటట్టు లేదు కదా రాక్షసి. కరెక్ట్ టైంకి ఏమీ గుర్తుకొచ్చి చావడం లేదు. ఏం చెప్పాలి అని వరుణ్ టిక్ చేస్తూ ఉంటాడు. నేను అడుగుతుంటే మీరేంటి అటువైపు తిరిగారు? అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి అని నక్షత్ర తన కోపాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ అడుగుతుంది. ఇంకా వరుణ్ ఒక నిమిషం గట్టిగా కళ్ళు మూసుకుని తన మైండ్కి ఏదో ఆలోచన వచ్చినట్టుగా తన పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఇప్పుడు చెప్తాను నీ పని అని వరుణ్ చిన్నగా నవ్వుకుంటూ వెంటనే వెనక్కి తిరిగి నక్షత్ర వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. వీడేంటి అడుగుతుంటే నా వైపు సీరియస్గా చూస్తున్నాడు అని నక్షత్ర చిరాకుగా అనుకుంటూ హలో, అడుగుతుంది మిమ్మల్ని అని నక్షత్ర అంటూ ఉండగానే షటప్ అని వినిపించిన వరుణ్ వాయిస్కి నక్షత్ర ఒక క్షణం భయంగా వరుణ్ వైపు చూస్తుంది. ఇందాకటి నుండి ఒకటే మాట నీ నోట్ల నుండి వస్తుంది, మీరెందుకు నన్ను హక్ చేసుకున్నారు అని. ఇప్పుడు దానికి ఆన్సర్ కావాలి, అంతే కదా? అయితే చెప్తున్నాను విను అని వరుణ్ నక్షత్ర చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కునేసరికి నక్షత్ర కళ్ళు పెద్దవి చేసి వరుణ్ వైపు చూస్తుంది. ఇంత చిన్నదానికి ఎంత రాద్ధాంతం చేస్తున్నావు? అవును, నేను నిన్ను హక్ చేసుకున్నాను, ఇది మాత్రం నిజం, ఓకేనా? అయినా నేను నిన్ను కావాలని పట్టుకున్నాను అని ఎలా అనుకుంటున్నావు? నా స్టేటస్ ఏంటో తెలిసి కూడా నేను నిన్ను ముట్టుకుంటాను అని ఎలా అనుకున్నావు? ఆ రోజే చెప్పాను, నిన్ను చిటిక వేస్తే 1000 మంది నా కళ్ళ ముందు ఉంటారని. అయినా నేనేదో తప్పు చేస్తున్నట్టు ఇందాకటి నుండి ఒక ప్రశ్నని అడుగుతూ చిరాకు తెప్పిస్తున్నావు. అయినా నేను నిన్ను ఇలాగే కదా పట్టుకున్నానని చెప్పి వరుణ్ నక్షత్రని ఒక్కసారిగా వెనక్కి తిప్పి తన 2 చేతులతో నక్షత్ర చేతి వేళ్ళని తన చేతి వేళ్లతో పెనవేసి ఇదే కదా నేను చేసింది, నేనేదో నిన్ను ఇలా ముద్దు పెట్టుకున్నానా ఏంటి అని వరుణ్ తన పెదవులతో నక్షత్ర భుజంపై చిన్నగా ముద్దు పెట్టుకునేసరికి నక్షత్ర ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. వరుణ్ మాత్రం చిన్నగా నవ్వుకుంటూ అలాగే కొన్ని క్షణాలు ఉండిపోతాడు. మాట్లాడు, నేనేమన్నా నిన్ను ఇలా ముద్దు పెట్టుకున్నానా అని మళ్ళీ వరుణ్ నక్షత్ర చెవి వెనుక చిన్నగా తన పెదవులని నిలిపేసరికి నక్షత్ర గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. నక్షత్ర గుండె కూడా వేగంగా పరుగులు పెడుతుంది. వరుణ్కి కూడా తన మదిలో చిన్నపాటి అలచడం మొదలవుతుంది. రాక్షసి, లేకపోతే ఒక్కసారి కౌగులించుకున్నందుకు ఎంత హడావిడి చేసింది, ఇప్పుడు మాట్లాడు అని వరుణ్ మనసులో అనుకుంటూ నెమ్మదిగా నక్షత్రాన్ని తన వైపుకి తిప్పుకునేసరికి నక్షత్ర కళ్ళు తెరిచి వరుణ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఏమైంది, మాట్లాడవేంటి? ఇందాకటి వరకు అరచి గోల చేసావు కదా, ఇప్పుడేమైంది అని వరుణ్ తన నవ్వుని ఆపుకుంటూ అంటుంటే అది మీరు ఇలా అని నక్షత్ర నోట్ల నుండి మాట కూడా సరిగ్గా రాదు. ఇంకా నీ డౌటు తేరలేదనుకుంటా. సరే, మళ్ళీ చెప్తాను విను అని ఒక్కసారిగా నక్షత్రాన్ని దగ్గరికి లాక్కుని తన చుట్టూ 2 చేతులని వేసేసరికి నక్షత్ర శరీరం మొత్తం సన్నగా వణుకుతూ ఉంటుంది. తను మాట్లాడదామని అనుకున్నా కూడా నోట్ల నుండి మాట రాక తన గొంతు తడారిపోతూ ఉంటుంది. నేనేమన్నా నిన్ను ఇలా ముద్దు పెట్టుకున్నానా అని వరుణ్ మళ్ళీ నక్షత్ర బుగ్గపై ముద్దు పెట్టుకునేసరికి నక్షత్ర కంగారుగా వరుణ్ వైపు చూస్తుంది. చెప్పు అని వరుణ్ చిన్నగా మాట్లాడుతుంటే వరుణ్ పెదవులు తన బుగ్గపై కదులుతూ ఉండటం చూసి ఇంకా చాలు అని నక్షత్ర చిన్నగా అంటుంది. వరుణ్ నక్షత్రకి దూరం జరిగి లేదు నక్షత్ర, నువ్వు నాపై అంత ఎత్తున ఎగిరావు. ఈ వరుణ్కి ఎవరు ఎదురు తిరిగినా కూడా వాళ్ళకి సమాధానం చెప్పే వరకు కూడా ప్రశాంతంగా నిద్రపోడు. సరే, ఇప్పుడు చెప్తున్నాను విను.
నేను నిన్ను బయటకు తీసుకొచ్చాను కదా, ఈ ప్లేస్ నీకు చాలా బాగా నచ్చింది అని చెప్పావు. ఇంకా వెళ్ళి 2 చేతులను అలాగే చాపి నుంచునుండిపోయావు. ఎవడైనా నిన్నలా చూస్తుంటే నిజంగానే నువ్వు బొమ్మవే అని అనుకుంటారు. ఎందుకంటే తమరు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా, కదలకుండా, మెదలకుండా అలాగే నుంచుని ఉండడం చూడగానే నాకేమీ అర్థం కాలేదు. అప్పటికి 10 సార్లు నిన్ను పిలిచాను. పోనీ నేను పిలిచినప్పుడైనా నువ్వు రెస్పాండ్ అవుతావేమో అనుకున్నాను. అబ్బే అదే లేదు. మళ్ళీ నీ దగ్గరకొచ్చి నీ భుజంపై చిన్నగా నా చేతితో తడుతున్నా కూడా అప్పటికి నువ్వు పలకలేదు. అప్పుడు అర్థమైంది తమరు ఒక రకమైన షాక్లోకి వెళ్ళిపోయారు అని. వరుణ్ తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ నక్షత్ర ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ ఉంటాడు. వీడేంటి ఇలా చెప్తున్నాడు? నిజంగానే నన్ను పిలిచాడా? మరి ప్రపంచంతో సంబంధం లేకుండా నేను అలాగే ఉండిపోయానా? ఏమో, ఈ నేచర్ని చూస్తుంటే నన్ను నేనే మర్చిపోయాను. నిజంగానే పిలిచుంటాడా? నిజంగానే నా దగ్గరకొచ్చుంటాడా అని ఏమీ అర్థం కాక నక్షత్ర తనలో తనే సతమతమవుతూ ఉంటుంది. వరుణ్ నక్షత్ర ఫేస్పై చిటిక వేయగానే నక్షత్ర అయోమయంగా వరుణ్ వైపు చూస్తుంది. అమ్మయ్య, మేడం గారిని మళ్ళీ ఏదో ఒకలాగా మాయ చేశాను. లేకపోతే ఇంకేమైనా ఉందా? అయినా ఈ రాక్షసిని చూడటమే సరిపోయింది, ఇంకా పిలవడం కూడానా? అందుకే కదా వెళ్ళి డైరెక్ట్గా హక్ చేసుకున్నాను అని వరుణ్ చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు. నక్షత్ర ఇంకా అయోమయంగా వరుణ్ వైపు చూస్తూ ఉండటం చూసి ఆ ఎక్స్ప్రెషన్స్ చూడు ఎలా పెట్టిందో. ఇంత అమాయకంగా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుంటే ఎవరైనా సైలెంట్గా ఉంటారా అని వరుణ్ అనుకుంటూ, నువ్వేమో స్టాచ్యూ పొజిషన్లో ఉండిపోయావు. అరే, అన్నిసార్లు పిలిచినా పలకవు, కదిపినా కదలవు. అప్పుడే అర్థమైంది ఇప్పుడు పేషెంట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ ఎలా ట్రీట్ చేస్తారు. నేను కూడా అలాగే చేశాను. నువ్వు అలా బొమ్మలాగా ఉండిపోయేసరికి నిన్ను పట్టుకున్నాను. చూసావా, నేను నిన్ను పట్టుకునేసరికి నువ్వెలా నార్మల్ అయిపోయావో. దీనిని ట్రీట్మెంట్ అని అంటారు. నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే షాక్లో నుండి ఒక మనిషిని బయటకు తీసుకుని రావడం అని అంటారు. ఈ నేచర్ని చూసి నువ్వు షాక్లో ఉండిపోయావు. నిన్ను నేను బయటకు తీసుకొచ్చాను. దానికి నాకు థ్యాంక్స్ చెప్పడం మానేసి ఇష్టం వచ్చినట్టు నాపై సీరియస్ అయ్యావు. ఇప్పుడు చెప్పు అని వరుణ్ అంటుంటే వరుణ్ మాటలకి మాత్రం నక్షత్రకి నిజంగానే పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. బాబు మహానుభావ, నాకు బుద్ధి తక్కువయ్యి మిమ్మల్ని అన్నాను. ఇంకెప్పుడు మిమ్మల్ని ఏమీ అనను. దయచేసి ఇంకా టాపిక్ గురించి మాట్లాడకండి అని నక్షత్ర అంటుంటే, అలా రా దారికి. ఈ వరుణ్ణి చూడాలంటేనే అందరూ భయపడతారు. అలాంటిది నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నాతో మాట్లాడుతున్నావు. ఇంకొకసారి రీజన్ లేకుండా నన్ను ఇలా ప్రశ్నలు వేసి కోపం తెప్పిస్తే వేరే విధంగా ఉంటుంది అని వరుణ్ అంటుంటే, ఇంకేముంటుంది, నా ముఖం. నన్ను ఎందుకు హక్ చేసుకున్నారు అని అడిగినందుకు ఈయన గారికి ఇష్టం వచ్చినట్టు నేనేదో వస్తువు అన్నట్టు. లేదు లేదు, నిజంగానే నన్ను ఒక డాల్లా అనుకుని భుజం పైన, చెవి పైన, బుగ్గ పైన చక్కగా ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా అంతే, ఎంత గట్టిగా పట్టుకున్నాడో రాక్షసుడు. మళ్ళీ అడిగాను అంటే వీటికి కూడా ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రెడీగా పెట్టుకుంటాడు. వీటితో మాట్లాడడం కంటే నోరు మూసుకుని ఉండటం బెటర్ అని నక్షత్ర తన తలని చిన్నగా కొట్టుకుంటూ ఉంటుంది. నక్షత్ర ఫేస్లో కనిపిస్తున్న హావభావాలకి వరుణ్కి చాలా నవ్వొస్తుంది. అమ్మో, ఏది చెప్పినా ఈజీగా నమ్మేస్తుంది. ఏంటో అయినా నేనేంటి ఇంత ఈజీగా ఈ రాక్షసిని మాయ చేయగలుగుతున్నాను. నేను కాబట్టి ఇలా కంట్రోల్లో ఉంటున్నాను. అదే వేరే వాళ్ళైతే నోనో, నేనైతే ఎక్కడికి వెళ్ళినా ఈ మేడం గారిని నా వెనుక తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ తన పక్కన లేకపోయినా తనకంటూ ఫుల్ సెక్యూరిటీ అరేంజ్ చేయించి అప్పుడు వెళ్ళాలి తప్ప అసలు ఒంటరిగా వదిలేసి వెళ్ళకూడదని వరుణ్ గట్టిగా నిర్ణయం తీసుకుంటాడు. ఇంతలో చల్లటి గాలి ఒక్కసారిగా ఇద్దరి శరీరాలని గట్టిగా తగిలేసరికి
నక్షత్ర కంగారుగా పైకి చూస్తుంది. ఇదేంటి, వర్షం వచ్చేటట్టుంది. ఈయన గారేమో అయస్కాంతంలాగా నన్ను గట్టిగా పట్టుకుని నుంచున్నాడు అని అనుకుంటూ, ఇంక వదిలితే నేను లోపలికి వెళ్తాను అని నక్షత్ర చిన్నగా అంటుంది. అయినా కూడా వరుణ్ ఏమీ మాట్లాడకుండా నక్షత్ర ఫేస్ వైపు చూస్తూ ఉండటం చూసి నక్షత్ర నెమ్మదిగా తలపైకెత్తి వరుణ్ వైపు చూస్తుంది. వరుణ్ తన వైపే చూస్తూ ఉండటం చూసి అది కూడా వరుణ్ చూపు కొంచెం డిఫరెంట్గా ఉండటం గమనించిన నక్షత్రకి ఏమీ అర్థం కాదు. కానీ వరుణ్ మాత్రం చాలా ఫీల్తో నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. కొన్ని క్షణాల తర్వాత నక్షత్ర మళ్ళీ తన తలని పైకెత్తి వరుణ్ కళ్ళల్లోకి చూస్తుంటే వరుణ్ కూడా నక్షత్ర కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఉంటాడు. వరుణ్ కళ్ళల్లో ఏదో మాయ ఉన్నట్టు నక్షత్ర కూడా తను ఎక్కడ ఉందో ఎలా ఉందో మర్చిపోయి వరుణ్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇద్దరు కూడా ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూస్తూ ఉండిపోతారు. పైనుండి సన్నటి వానజల్లులాగా వాటర్ ఇద్దరి ఫేస్పై పడుతూ ఉంటాయి. గాలికి హెయిర్ అనేది నక్షత్ర ఫేస్పై పడుతుంటే మరోపక్క వాటర్ ఫౌంటైన్ నుండి మల్టీ కలర్ స్లైడ్స్ అనేవి నక్షత్ర ఫేస్పై పడుతూ ఒక్కో నిమిషం ఒక్కో కలర్ కనిపిస్తుంటే చల్లటి గాలి, సన్నని చినుకులు, నిశ్శబ్దమైన వాతావరణం, దానికి తోడు నక్షత్ర ఫేస్ అన్నింటికంటే ఇంకా అందంగా బ్రైట్గా కనిపిస్తుంటే వరుణ్ నెమ్మదిగా తన ఫేస్ని నక్షత్ర ఫేస్ దగ్గరికి తీసుకుని వస్తాడు. వరుణ్ని చూస్తుంటే నక్షత్రలో కూడా ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. నక్షత్ర పెదవులు కూడా చిన్నగా వణుకుతూ ఉంటాయి. వరుణ్ నెమ్మదిగా నక్షత్ర పెదవులపై తన పెదవులని నిలిపేసరికి నక్షత్ర గుండె వేగంగా పరుగులు పెడుతుంది. నక్షత్ర వరుణ్ కాలర్ని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటుంది. చల్లటి గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య వరుణ్ నక్షత్రని చాలా చిన్నగా ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. వరుణ్ తనని ముద్దు పెట్టుకున్నా కూడా నక్షత్ర మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. వరుణ్ స్పర్శ తనకే తెలియని కొత్త అనుభూతిని కలిగిస్తుంటే ఏం జరుగుతుందో నక్షత్రకి అర్థమవుతున్నా కూడా వరుణ్ పెట్టే ముద్దుని ఫీల్ అవుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత వరుణ్ నక్షత్రకి దూరం జరిగి నక్షత్ర వైపు చూస్తుంటే నక్షత్ర అలాగే వరుణ్ హృదయంపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది. కానీ తన మెదడులో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. కానీ వాటికి తన దగ్గర ఆన్సర్ లేదు. అయినా కూడా వరుణ్కి దూరం జరగకుండా కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతుంది. వరుణ్ మనసంతా బటర్ఫ్లై లాగా గాలిలో ఎగురుతున్నట్లు అనిపిస్తుంది. మన తొలిముద్దు అనేది ఒక బ్యూటిఫుల్ మెమొరీ లాగా ఉండాలని అనుకున్నాను. నిజంగానే ఈ క్షణం అలాగే అనిపించింది. ఈరోజు నేను లైఫ్లో మర్చిపోలేను. ఇదంతా కల కాదు అని, నిజమని నీకు కూడా తెలుసు. కానీ ఎందుకు నువ్వు సైలెంట్గా ఉన్నావు? ఎందుకు నేను ఏం చేసినా కూడా ఎదురు ప్రశ్నలు వేయకుండా అలాగే ఉండిపోయావు? ఇంకా ఇంత జరిగిన తర్వాత కూడా నువ్విలా నా హృదయంపై అని వరుణ్ చిన్నగా నవ్వుకుంటూ నక్షత్ర తలపై తన పెదవుల్ని ఉంచి అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోతాడు. వరుణ్ మనసంతా హ్యాపీగా అనిపిస్తుంది. నక్షత్ర మనసు మాత్రం కొన్ని వందల ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది. కొన్ని క్షణాల తర్వాత నక్షత్ర వరుణ్ వైపు చూడగానే వరుణ్ వెంటనే నక్షత్రని వదులుతాడు. నక్షత్ర ఏమీ మాట్లాడకుండా వరుణ్ నుండి దూరంగా అడుగులు వేస్తూ అక్కడ ఉన్న గార్డెన్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. నక్షత్ర అలాగే సోఫా వెనక వాలి కళ్ళు మూసుకుంటుంది. వరుణ్ తనకి ఆపోజిట్ సోఫాలో కూర్చుని నక్షత్ర వైపే చూస్తూ ఉంటాడు. ఈ రాక్షసేంటి ఇంత సైలెంట్గా ఉంది? ఎందుకు ఏమీ మాట్లాడడం లేదు? బాబోయ్, ఇంత సైలెంట్గా ఉంటే ఏదో పెద్ద తుఫాన్ వచ్చేటట్టుంది. అసలు ఏం ఆలోచిస్తుంది? తనని నేను పెదవులపై ముద్దు పెట్టుకున్నా కూడా ఒక్క మాట కూడా నన్ను అనకుండా ఏం ఆలోచిస్తుంది అని వరుణ్ మాత్రం ఇప్పుడు మనసులో భయంగా అనుకుంటూ ఉంటాడు. నక్షత్ర మాత్రం కళ్ళు మూసుకోగానే
తనకి వరుణ్ పరిచయమైన దగ్గర నుండి గుర్తుకొస్తూ ఉంటుంది. ఫస్ట్ మీట్లోనే తనని జాబ్లో నుండి తీసేసిన వరుణ్ ఈరోజు తనని ముద్దు పెట్టుకోవడం తనకి విచిత్రంగా అనిపిస్తుంది. నక్షత్ర నెమ్మదిగా జరిగింది మొత్తం గుర్తుకు తెచ్చుకుంటుంది. వరుణ్ ఇండియాకి వచ్చిన 2 days కూడా తనతో చాలా కోపంగా ఉన్నాడు. తను దగ్గరగా ఉన్నా కూడా వరుణ్ ఫేస్లో కోపం తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఏ రోజైతే నక్షత్ర తన చేతికి గాయం చేసుకున్నదో అప్పటి నుండి వరుణ్ మాటలని, తను చేసే ప్రతి దానిని నక్షత్ర నెమ్మదిగా గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. వరుణ్ తనని ఇంటికి తీసుకుని వెళ్ళడం, తనకి ఫస్ట్ ఎయిడ్ చేయడం, అంతకంటే ముఖ్యం తను ప్రేమించిన ప్రియాని నక్షత్రని ఏదో మాటలు అన్నది అని ప్రియాని కొట్టడం, ఇంకా ఆ రోజు తనకి కాఫీ ప్రిపేర్ చేయడం, రాకపోయినా నక్షత్ర కోసం అప్పటికప్పుడు వరుణ్ కాఫీ ప్రిపేర్ చేయడం, నక్షత్ర అబ్రాడ్ వెళ్ళిపోతానన్నందుకు వరుణ్ తనకి ఇష్టం లేదు అని చెప్పడం, అయినా కూడా నక్షత్ర వినకపోయేసరికి వరుణ్ తనని ఇక్కడికి తీసుకుని రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తనకి ఫ్రీడమ్ ఇవ్వడం, తను అంత స్పైసీ వేసినా కూడా వరుణ్ తనని ఏమీ అనకపోవడం, ఈరోజు డ్రెస్సుల గురించి మాట్లాడితే తన గురించి ఎంతో కేర్ తీసుకోవడం, డ్రెస్ల దగ్గర నుండి ప్రతిదీ తనకి అవసరమైనది తన గురించి తీసుకుని రావడం నక్షత్రకి అంతా అయోమయంగా అనిపిస్తుంటుంది. నక్షత్ర తన తలని పట్టుకుని అసలు తన లైఫ్లో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాక తనకి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. అసలు ఏంటిది, ఇతని బిహేవియర్ నాకేమీ అర్థం కావడం లేదు. ఒక క్షణం నాపై చాలా కోపంగా ఉన్నట్టు అనిపిస్తుంది, మరొక క్షణం నేను ఏం చేసినా కూడా తను సైలెంట్గా ఉండటం, ఇప్పుడు ఏకంగా నన్ను ముద్దు పెట్టుకోవడం. అసలు ఇతని మనసులో నా గురించి ఏమనుకుంటున్నాడు, ఏంటిదంతా? ప్రియా వరుణ్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కదా, మరెందుకు నాతో ఈ వరుణ్ క్లోజ్గా ఉంటున్నాడు? అలా అని ప్రియాతో క్లోజ్గా ఉన్నాడు అనుకుంటే అస్సలేదు. కనీసం ప్రియాని టచ్ కూడా చేయనిచ్చేవాడు కాదు. ఆ విషయంలో ప్రియా బాధపడడం, నక్షత్ర ఫామ్ హౌస్లో ప్రియా వరుణ్ గురించి తనకి చెప్పి తన దగ్గర చాలా ఏడ్చింది. వరుణ్ తనని దగ్గరికి కూడా రానివ్వడం లేదు అని చాలా బాధపడింది. అంటే ఇతను ప్రియాని ప్రేమించలేదా? ప్రియా మాత్రమే వరుణ్ని ప్రేమించిందా? వరుణ్కి ప్రియాపై ఎటువంటి ఫీలింగ్స్ లేవా? నిజంగానే వరుణ్ కళ్ళల్లో ఇప్పటి వరకు ప్రియాపై కేరింగ్ తప్ప నాకైతే ప్రేమ కనిపించలేదు. మరి ప్రియా వరుణ్ తనపై చూపించిన కేరింగ్ ప్రేమ అని అనుకుంటుందా? ఇదంతా తెలిస్తే ప్రియా తట్టుకోగలుగుతుందా? అసలు ఈ వరుణ్ మనసులో ఏముంది? బాబోయ్, ఇదంతా ఆలోచిస్తుంటే నేను వెంటనే మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటట్టున్నాను. భగవంతుడా, నా ప్రశ్నలకి సమాధానం ఎవరు చెప్తారు? ఈ వరుణ్ణి అడుగుదామని అనుకుంటే కనీసం అతను నోరు విప్పి ఒక్క మాట కూడా నాతో ఎక్కువ మాట్లాడు. ఎవరిని అడగాలి, ఏమీ అర్థం కావడం లేదు అని నక్షత్ర తన తలని నొక్కుంటూ చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంటే నిజంగానే తనకి చాలా తలనొప్పిగా అనిపిస్తుంది. ఒక పక్క వరుణ్ పెట్టిన ముద్దు ప్రతిక్షణం తనకి గుర్తుకొస్తుంటే తన శరీరం మొత్తం చిన్నగా వణుకుతూ ఉంటుంది. మళ్ళీ ప్రియా గుర్తుకొచ్చేసరికి తన మనసంతా భారంగా మారిపోతుంది. ఇంతలో తన ప్రశ్నలన్నింటికీ పులి స్టాప్ పడినట్టు తన ముక్కు దగ్గర చక్కని వాసన వస్తున్నట్టు అనిపిస్తుంటే నక్షత్ర టక్కున కళ్ళు ఓపెన్ చేసి చూడగానే వరుణ్ నక్షత్రకి ఎదురుగా నుంచునుంటాడు. ఇంకెక్కువ ఆలోచించింది చాలు. ఇప్పటికే హెడేక్ తెచ్చుకుని ఉంటావు, ఫస్ట్ తీసుకో అని వరుణ్ నక్షత్ర చేతిలో కాఫీ కప్పు పెట్టేసరికి ఇంకా నక్షత్ర ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తుంది. వరుణ్ నక్షత్ర పక్కన కూర్చుని, ఏంటి అంతలా ఆలోచించి తలనొప్పి తెచ్చుకుంటున్నావు? ఎక్కువ ఆలోచించకు, నీ ప్రశ్నలన్నింటికీ త్వరలో సమాధానం దొరుకుతుంది. అయినా ఎవరి గురించి ఆలోచిస్తావులే, మహా అయితే నీ ప్రాణ స్నేహితురాలు ప్రియా, అనూష, ఇంకా నీ ప్రాణమైన మీ ఫాదర్ గురించి, అంతే కదా. నా గురించి మాత్రం నీ మనసులో ఎప్పుడూ
పాజిటివ్గా ఆలోచించలేవు కదా అని వరుణ్ అన్నప్పుడు తన గొంతులోని బాధ నక్షత్రకి అర్థమవుతుంటే నక్షత్ర ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తుంది. ఒకటి చెప్పిన నక్షత్ర, మనం ఒక్కోసారి చూసేది విన్నది నిజం కాకపోవచ్చు, ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో తెలియకపోవచ్చు, కానీ నీ గురించి మాత్రం నాకు చాలా బాగా అర్థమైంది. నీ ఎదురుగా కొన్ని కోట్లు పెట్టి మరో పక్కన నీ ఫ్రెండ్స్ని నీ ఫాదర్ని పెట్టి నీకు ఏది ముఖ్యమో అని అడిగితే నువ్వు నీ ఫ్రెండ్స్ని నీ ఫాదర్స్ని అడుగుతావు తప్ప కనీసం ఆ డబ్బు వైపు కూడా చూడవు. నీ కోసం అన్ని కాస్ట్లీ డ్రెస్సెస్ తీసుకొచ్చాను, ఇప్పటి వరకు ఒక్క డ్రెస్ కూడా వేసుకోలేదు. అన్ని చాక్లెట్స్ ఇంకా చాలా తెప్పించాను, ఇప్పటి వరకు ఒక్కటి కూడా తీసుకోలేదు. కానీ నేచర్ని చూడగానే నీ కళ్ళల్లో కనిపించిన సంతోషం నేను గమనించాను. కొన్ని కోట్లకి అధిపతి అయిన అమ్మాయి ప్రిన్సెస్ అయ్యుండొచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం డబ్బుకి ఎక్కువ విలువ ఇవ్వకుండా ఫ్రెండ్షిప్కి రిలేషన్కి మాత్రమే విలువ ఇస్తూ మనసులో ఎటువంటి నెగిటివ్ థాట్స్ లేకుండా స్వచ్ఛమైన మనసుతో ఉండి ఎప్పుడు ఎదుటి వాళ్ళ సంతోషం కోసం, ముఖ్యంగా నీ వాళ్ళ గురించి నువ్వు చేసే త్యాగాలు అని వరుణ్ చిన్నగా నవ్వుతూ, నువ్వు మాత్రమే నాకు ప్రిన్సెస్, ఇంతకు మించి నేను నీ గురించి ఏమీ చెప్పలేను, తెలుసుకున్న రోజు నీకే అర్థమవుతుంది అని వరుణ్ అంటుంటే నక్షత్ర మాత్రం వరుణ్ మాటలకి ఇంకా షాక్లోనే ఉండిపోతుంది. అక్షయ్ తన అసిస్టెంట్ వైపు చూస్తూ ఎక్కడికి వచ్చాం అని అడుగుతుంటే, సార్ ఢిల్లీ వచ్చాము, ఇంకొక 3 అవర్స్లో ముంబైకి రీచ్ అవుతామని చెప్పేసరికి అక్షయ్ ఓకే అని అంటాడు. ఇంకా అక్షయ్ కూడా ఇండియాకి చేరుకున్నాడు. మరి వరుణ్ మాటలకి అర్థమేంటి? వరుణ్ డైరెక్ట్గానే చెప్పాడు నక్షత్ర తన ప్రిన్సెస్ అంటే తన సామ్రాజ్యానికి యువరాణి అని. మరి మన తింగరి నక్షత్ర అది తెలుసుకోగలుగుతుందా? స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.